కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగరమేష్ గౌడ్ మాట్లాడుతూ టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన యొక్క జీసీఆర్ ట్రస్టు ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, నిరుపేద బీద కుటుంబ సభ్యులకు వారి పెళ్లిలకు పూస్తే మట్టెలు అందించడం జరుగుతుందని, ప్రభుత్వ రిటైర్మెంట్ ఉద్యోగ సంఘాల నాయకుల కొరకు 100 కుర్చీలు ఇప్పించడం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, ప్రజలకు అండగా ఉంటూ సేవలు చేస్తున్నాడని మంచి మనసున్న నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదంతో మరెన్నో పదవులు పొందాలని కోరుతున్నామని అన్నారు. ఒక పక్క పార్టీ బాధ్యతలతో పనిచేస్తూ మరొక పక్క తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. నమస్కారం. మన టీసీసీ గడ్డం చంద్రశేఖర్ గారు ఎన్నో ముందుకు వెళ్తున్నారు. రిటైర్మెంట్ అండ్ ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ అందరికీ కూడా చైర్లు నిన్న వాళ్ళ భవనాన్ని కూడా చంద్రశేఖర్ గారు బిల్డింగ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు జాబ్ మేళలో కూడా ఒక 30 మందికి కూడా అట్లాంటి బ్యాంకులో కూడా జాబ్స్ వచ్చినాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు. గడ్డం చంద్రశేఖర్ గారికి ఎన్నో ఆ దేవుడు ఇంకా ఎంతో ఇచ్చి ఎంతో ఎదగాలని మేము అనుకుంటున్నాం. చంద్రశేఖర్ గురించి మేము ఎంతో కష్టపడతాం, దేనికైనా రెడీ. చంద్రశేఖర్ గారు మేము ఏమో అనుకున్నాం కానీ ఆయన దమ్మున్న లీడర్. ఆ లీడర్ని మనం అందరం సహకరించి ముందుకు తీసుకెళ్దాం. చంద్రశేఖర్ గారిని కుటుంబాలకు ఎంతో మందికి పుస్తెలు మట్టెలు అన్న ఈ ప్రాబ్లం ఉంది అన్న అని అంటే నేనున్నా తమ్ముడు నీకెందుకు ఏం కావాలి చెప్పు. ఆటో వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మ బాగాలేకుండా కూడా అమౌంట్ పైసలు కానీ హెల్ప్ కానీ అన్ని విధాలుగా మొన్న ఎవరో ఒకళ్ళు వచ్చారు, అన్న తిననీగుళ్ళు అంటే క్వింటల్ బియ్యం ఇంకా సామాన్లు అవన్నీ ఇచ్చారు. అయినా చెప్పుకుంటలే మేము చూసి చంద్రశేఖర్ని ఎంతో యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆయన ఇంకా ముందు పోవాలని ఆ దేవుడిని మేము కోరుకుంటున్నాం. ఈరోజు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యతలు చేపట్టిన పిదప కామారెడ్డి నియోజకవర్గంలోని పేద ప్రజానికానికి మరియు నిరుద్యోగ యువతీ యువకులకు మరియు పేద కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు సుమారు యువతీ యువకులకు సుమారు 30 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. అదే కాకుండా పేద కుటుంబం ప్రజానికానికి తన వంతుగా పుస్తక బట్టలు, అదే కాకుండా తినడానికి తిండి లేని పేద ప్రజానికానికి ఆర్థిక సాయం లేదా సామాగ్రి ఇప్పించడం, అదే కాకుండా ఎవరైనా హాస్పిటల్లో బిల్స్ కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు తన వంతు సహకారాలను అందిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొంతమందికి తన చేతుల మీదుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే కాకుండా ఇక ముందు కూడా పేదరికాన్ని నిర్మూలించడానికి తన వంతు కృషి చేస్తానని. నమస్కారం. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు తన వంతు కృషిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంచి పనులు చేస్తూ వెళ్తున్నాడు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మొన్ననే జాబ్ మేళా కార్యక్రమం పెట్టిండు. ఆ జాబ్ మేళా కార్యక్రమంలో కూడా ఎంతోమంది నిరుద్యోగ యువతలకు యువకులకు
జాబ్స్ ఇప్పించడం జరిగింది. 600 నుంచి 900 వరకు జాబ్స్ ఇప్పించడం జరిగింది. ఎన్నో కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి పారిశ్రామిక కళ్యాణ మండపంలో జాబ్ మేళా కార్యక్రమం పెట్టాడు. మళ్ళీ అదే కాకుండా కూడా కొంతమందికి రాని వాళ్ళకు కూడా మళ్ళీ ట్రైనింగ్స్ అలాంటివి ఇప్పించి మళ్ళీ కొన్ని కంపెనీలతో ఇచ్చేసి ఈరోజు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా ఈరోజు కొంతమందికి మళ్ళీ వాళ్ళను అవకాశం కల్పించడం జరిగింది. ఇదే కాకుండా తన వంతు కృషిగా నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన వంతు సహాయం మొన్న పుస్తకమండల కార్యక్రమం కానీ ఎంతోమంది నిరుపేదలకు అమ్మా నాన్న లేని వాళ్ళకు మొత్తం కడు పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు పుస్తకమట్టలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలాంటి కార్యక్రమమైనా ముందుండి నడిపిస్తుంది. నేను అడిగిన పోలీసు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు కూడా 100 కుర్చీలను డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అతను ఏ కార్యక్రమం చేసినా పకడ్బందీగా ప్రణాళికతో విజయవంతం చేస్తాడు. దాని అందరికీ కూడా మేమంతా ఒక టీం లెక్క మేము ఉన్నాము. మా లచ్చన్న కానీ, రమేష్ భాయ్ కానీ, వంశీ అంతా మా టీంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పెద్దలైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మన సిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి ద్వారా వారి సహాయ సహకారాలు వాళ్ళ అండదండలతో మన చంద్రశేఖర్ రెడ్డి గారు ముందుకెళ్ళి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఏ చిన్న విషయం ఉన్నా కానీ పార్టీ కోసం అయితే తప్పకుండా అతను ముందుండి పార్టీ భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి కామారెడ్డిలోనే కాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి మళ్ళీ అధికారంలోకి వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. శేఖర్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. రెడ్డి గారు తన సొంత నిధులతో ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ అటు పార్టీకి మరియు మేమందరికి కూడా ముందుండి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా అతనికి భవిష్యత్తులో మంచి హోదా కావాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం.